దారుణం. మేము అందరికి చాలా మందికి హెల్ప్ చేసాం కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎవరు చూడలేదు నేను ఇంతవరకు. చాలా దారుణ పరిస్థితి అండి. చాలా అయితే చాలా, పడుకుంటే బయటికే కాలు వచ్చేస్తే అంత చిన్న పాక వేసుకున్నారనమాట. వర్షం పడితే మొత్తం కారేస్తుంది. చూడండి, మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది. అవును, కొన్ని ఏదైనా సరే దారుణమైన పరిస్థితే కదా. ఇలాంటి దాంట్లో మనం కాసేపు కూర్చోవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది వీళ్ళు దీంట్లో జీవిస్తున్నారు. ఇద్దరు వృద్ధులే. ఇతని కళ్ళు సరిగ్గా కనిపించవు అనుకుంటా. మీకు కళ్ళు కనిపిస్తాయా? కనిపించవు. ఆహాహా. ఇక ఆమెకు ఇతనికి తోడు ఆమెకు తోడు వీళ్ళిద్దరే. మీదా? అయ్యో, మీరు కాలు నడవలేరా? అయ్యో, మరి బాధపడకండి. అయ్యో. చూడండి, మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటామండి. వేస్ట్గా 10 మంది బయటకు వెళ్తేనే ఓ టిఫిన్ కనో సినిమా కనో ఎంతో ఖర్చు పెట్టి వృధాగా చేస్తుంటాం. నిజంగా వీళ్ళు చూస్తే నా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళకి ఏమైనా సహాయం చెయ్యాలి కన్ఫామ్ గా. బావగారు, మీరైతే స్థలం అడగండి. నేను ఎప్పుడు తొందరగా మీ స్థలం అడిగితే నేనైతే రేకులు సెట్ అయిపోతాను. రేకులు మీరు ఇస్తారు. మేము ఎంత వీలుగా అయితే అంత వీళ్ళకి సెట్ అయితే వేసి పెడతాం. వాళ్ళకి సామాన్లు అయినా అవన్నీ మేము సమకూరుస్తాం. కనీసం వీళ్ళు ఉన్నన్నాళ్ళైనా సంతోషంగా కొద్దిగా మరీ ఇంత దారుణమైన పరిస్థితులు కాకుండా కొద్దిగా ఉండేటట్టు చూద్దాం మనం. సరేనా? బాధపడకండి. మా దృష్టిలోకి వచ్చింది కదా ఇది. తొందరగా ఎవరైనా స్థలం ఇచ్చేటట్టు ఉంటే, చిన్న స్థలం, మీదికి ఎక్కువ అవసరం లేదు, కొంచెం స్థలం చాలు. ఆ స్థలంలో మేము రేకుల షెడ్ వేసి పెడతాం. సరేనా? బాబాయ్, బాధపడకండి. ఇప్పటి వరకు మీ పిల్లలు లేకపోవచ్చేమని మీ పిల్లలు మేము ఉంటాం. పర్వాలేదు, మేము ఎంతో కొంత సహాయం అందిస్తాం. మాకు తోచిన సహాయం అందిస్తాం. మీకు ప్రెజెంట్ అయితే మీకు ఈ సామాన్లు, అదే బకెట్లు గట్రా ఉన్నాయి, ఇది లేదు కదా, సామాన్లు ఇస్తే అక్కడ పెట్టుకుంటారనే ఆలోచనతో మీకు ఈ డబ్బా తీసుకొచ్చాం అనమాట. దీంట్లో బియ్యం వేసుకోండి, సామాన్లు ఇందులో ఉంచుకోండి. అమ్మా, మరి నీళ్ళు ఎవరు తెస్తుంటారు? మీకు ఎవరో వాళ్ళు ఇస్తుంటారు. కొన్ని రోజులు బాధపడండి. ఈ గ్రామస్తులు ఒకసారి హెల్ప్ చేయండి బాబు. మీరు ఏదో చిన్న స్థలం ఉంటే చాలు. వీళ్ళు పెద్ద కూడా అవసరం లేదు. అది కూడా ఈ శాశ్వతమైన మనుషులు కాదు. వీళ్ళు పిల్లలు తీసుకుంటారన్న ఆలోచన కూడా ఎవరికి ఉండదు. శికారగింజ నుంచి అమ్మ సేవా ఫౌండేషన్ అని మేము ఇలా కొద్దిగా లేని వాళ్ళందరికి సహాయం చేస్తుంటాం. ఎవరైనా సహాయం అందిస్తే వాళ్ళ పేరు మీద మేము అందిస్తుంటాం అనమాట. గురువు నాయుడు అని అతని వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి అందించాడు అనమాట. ఒక 100కి కూడా అందించాం సహాయం. వాళ్ళతో పాటు మీకు కూడా తెచ్చుకొచ్చాం. సరే, ఈసారి నేను మీకు చాలా దారుణం. మేము అందరికి చాలా మందికి హెల్ప్ చేసాం కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎవరు చూడలేదు నేను.